హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. తెలంగాణలో ఇంటర్ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారని చాలామంది ఇంటర్ విద్యార్థులు అయితే ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంటర్ ఫలితాలకు సంబంధించినటువంటి మరో లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ ఈ తేదీలో పరీక్ష ఫలితాలు వస్తున్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎవరైతే టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వారందరూ కూడా ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు. ఎవరైతే పాస్ అవ్వాలని కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, చూద్దాం ఎంతమంది కోరుకుంటున్నారో. వివరాలకు వస్తే కనుక ఏవైతే ఇంటర్ పరీక్షలు ఉన్నాయో దానికి సంబంధించిన పరీక్ష ఫలితాలకు సంబంధించి ఇప్పుడు అప్డేట్ చూస్తే ఇంటర్ పరీక్ష వాల్యుయేషన్ వేగంగా జరుగుతోంది. మూల్యాంకన ప్రక్రియ మొత్తం 4 దశల్లో పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికే 2 విడతల వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తయిందట. ప్రస్తుతం 3 విడత ప్రక్రియ వాల్యుయేషన్ జరుగుతుందని మనం చెప్తున్నారు. 4 విడతలు అయిపోతే అప్పుడు అధికారులు ప్రణాళిక రూపొందిస్తారట. అయితే కనీసం స్పాట్ కేంద్రాల్లోకి అధ్యాపకులు కూడా ఫోన్లను అనుమతించకూడదని ఆదేశించింది. గతంలో ఫోన్లు అనుమతించడం వల్ల సమస్యలు తలెత్తాయని ఇటీవల గుర్తించిన ప్రభుత్వం ఫోన్లు అలౌ చేయలేదు. నిఘా సంస్థ కూడా పెట్టిందట. అయితే ఫలితాలు ఎక్కడికి రావచ్చు? మొత్తంగా 3 విడతలు అవుతున్నాయి. 4 విడత కంప్లీట్ అయిపోతే రిజల్ట్ విడుదల చేస్తామంటున్నారు. కాబట్టి ఎప్పుడు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని చూస్తే కనుక మనకి ఇక్కడ చూడొచ్చు. మనకు స్పష్టంగా చెప్పారు. ఈసారి ఏప్రిల్ చివరి వారంలోనే ఫలితాలు విడుదల చేసేందుకు ప్రభుత్వం మనకు నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏప్రిల్ 2 వారికల్లా స్పాట్ వాల్యుయేషన్ పూర్తయితే ఆ తర్వాత పరిశీలన తర్వాత 2 పరీక్షలు నిర్వహించి సాంకేతిక లోపాలుంటే 3 వారంలో సరిచూసుకొని 4 వారంలో ఫలితాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది. అంటే ఏప్రిల్ 21 నుంచి 28 తేదీలో ఫలితాలు విడుదల చేసే ఛాన్స్ అయితే ఉంది 100%. సో ఇదండి ఇప్పుడు వచ్చిన అప్డేట్ మేరకు చూస్తే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడే ఫాలో అవ్వడానికి సబ్స్క్రైబ్ బటన్ ఉంది, క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయించుకోండి.